హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిసెట్ 2026కి చాప్టర్ 6 ట్రయాంగిల్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, వన్స్ రీడ్ ద క్వశ్చన్. ఇన్ ఫిగర్ ఇఫ్ డిఏ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఏ అనేది బీసీకి ప్యారలల్గా ఉంది అండ్ అలాగే ఏడీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, బీడీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ డిఈ. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? డి నుంచి ఈకున్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ 7, 6, 4, 3. సో మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని యూజ్ చేసి ఏడీ బై డిబి ఈక్వల్ టు డిఈ బై బీసీ. సో ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏడీ ఈక్వల్ టు 3, ఏబీ కదా ఇప్పుడు మనకు కావాలి. ఏబీ కావాలంటే ఏం చేస్తాం మనం? ఏడీ ప్లస్ బీడీ అంటే ఇట్స్ 3 + 4 7 ఈక్వల్ టు డిఈ బై 14. సో ఇప్పుడు 3 + 4 7 కాబట్టి 7 అనేది 14ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 3 ఈక్వల్ టు డిఈ బై 2. సో డిఈ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అంటే ఆప్షన్ బి 6 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఒకసారి చూడండి. ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ప్యారలల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్, దెన్ ఏబీ ఈజ్ టు పీక్యూ. సో ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది ఏంటి? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి రేషియో చూడండి ఒకసారి. ఏబీ అండ్ అలాగే పీక్యూ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆప్షన్స్లో మనం చూసుకుంటే క్యూఆర్ ఇది సెకండ్ ట్రయాంగిల్లో ఉంటుంది. సో సెకండ్ ట్రయాంగిల్లో ఉన్నది మనం న్యూమరేటర్లో నోట్ చేయము, ఎందుకంటే మనకిచ్చిన రేషియోలో ఫస్ట్ ఏముంది? ఫస్ట్ ట్రయాంగిల్లోది న్యూమరేటర్లో ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ వన్ చూడండి, ఏసీ అంటే ఏసీ ఈజ్ టు నెక్స్ట్ వన్ ఏంటి? పిఆర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే థర్డ్ వన్ చూడండి ఒకసారి, పిఆర్ ఈజ్ టు ఏసీ. మేడం మరి ఇప్పుడు ఆప్షన్ సి కరెక్టా, ఆప్షన్ బి కరెక్టా? మనకిచ్చిన ఫస్ట్ రేషియోలో న్యూమరేటర్లో ఏముంది చెప్పండి? ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న ఏబీ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చే ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉండేది కూడా ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్నవే ఉండాలి. సో ఏసీ ఈజ్ టు పిఆర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి, ఏబీసీ అండ్ అలాగే పీక్యూఆర్ అనే 2 ట్రయాంగిల్స్ ఉన్నవి. ఏబీ ఈజ్ టు పీక్యూ అంటే ఏబీ బై పీక్యూ. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక సైడ్ ఏముంది నాకు చూడండి ఇక్కడ, ఏసీ బై పిఆర్. ఏసీ బై పిఆర్ అంటే ఏసీ ఈజ్ టు పిఆర్. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ సిమిలర్ టు డిఈఎఫ్, యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 degrees, యాంగిల్ బి ఈక్వల్ టు 60 degrees, దెన్ యాంగిల్ ఎఫ్ ఈక్వల్ టు. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు, ఈ ట్రయాంగిల్లోనే ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు యాంగిల్ ఏ ఎంత ఉందో యాంగిల్ డి కూడా సేమ్ ఉంటుంది, యాంగిల్ బి ఎంత ఉందో యాంగిల్ ఈ కూడా సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏ ప్లస్ బి చేసి మనం సీన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 50 + 60 ఎంత? 110. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత? 180. 180 - 110 ఎంత? 70 degrees. ఒకసారి దీనికి కూడా సొల్యూషన్ చూసేయండి. సో యాంగిల్ ఎఫ్ ఈక్వల్